గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది చిత్రం స్టోరీ అద్భుతంగా వచ్చింది. ఆ స్టోరీకి రామ్ చరణ్ గారు మాత్రమే 100% జస్టిస్ చేయగలరు అనేది ఫిల్మ్ యూనిట్ సోర్సెస్ మాత్రమే కాదు, ఫిల్మ్ నగర్ సోర్సెస్ అందరూ చెబుతున్న మాట. అయితే ఈ పెద్ది స్టోరీని దర్శకుడు సానా బుచ్చిబాబు గారు మొదటగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి వినిపించారు అనేది సోషల్ మీడియాలో చాలా కాలం నుంచి ప్రచారంలో ఉన్న గాసిప్. ఆ గాసిప్కు చెక్ మేట్ పెట్టారు సానా బుచ్చిబాబు గారు తన తాజా ఇంటర్వ్యూలో. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సానా బుచ్చిబాబు గారు తాను పెద్ది స్టోరీని మొదటగా సుకుమార్ గారికి వినిపించారనే విషయం స్పష్టం చేశారు. సుకుమార్ గారి శిష్యుడు కాబట్టి సహజంగానే సానా బుచ్చిబాబు గారు తన గురువు గారికే మొదటిగా పెద్ది స్టోరీని వినిపిస్తే సుకుమార్ గారు ఈ స్టోరీని రామ్ చరణ్ గారికి వినిపించమని సజెస్ట్ చేశారు. తదనంతరం బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారిని అప్రోచ్ అవ్వడం, తన స్టోరీని వినిపించడం, పెద్ది స్టోరీని సింగిల్ సిట్టింగ్లోనే రామ్ చరణ్ గారు ఒప్పుకోవడం వెంటనే జరిగిపోయాయట. సో బుచ్చిబాబు గారు ఇచ్చిన క్లారిటీతో పెద్ది సినిమా స్టోరీ రామ్ చరణ్ గారి కోసమే ఆయన వ్రాశారని, రామ్ చరణ్ గారే ఆ సినిమాకు ఫస్ట్ హ్యాండ్ అని, ఇంక్లూడింగ్ ఎన్టీఆర్ మరి ఏ ఇతర హీరోకి కూడా సానా బుచ్చిబాబు గారు పెద్ది స్టోరీని వినిపించలేదని దీనిని బట్టి తేట తెల్లం అవుతోంది. ఇకపోతే పెద్ది చిత్రంలో రామ్ చరణ్ గారి సరసన జాన్వీ కపూర్ గారు హీరోయిన్గా నటిస్తూ ఉండగా శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు, దివ్యేందు గారు ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం 27 మార్చి 2026న రామ్ చరణ్ గారి పుట్టినరోజు కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.